ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షానికి పంట నష్టం తీవ్రంగా వాటిల్లిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో తీవ్రంగా నష్టపోయామని పసుపు, మామిడి, మొక్కజొన్న, వరి రైతులైతే కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ చేతికొచ్చిన పంట నీటిపాలయ్యిందని వాపోతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కురిసిన రైతులను తీవ్రంగా నష్టం పెట్టిందని, మామిడి రైతులు మరోవైపు మొక్కజొన్న రైతులు ఆశలు గల్లంతయ్యాయని వాపోతున్నారు. అప్పో సప్పో చేసుకుని మక్క పెట్టేస్తున్నాం 6 ఎకరాలు. గాడుపు మొత్తం పడిపోయింది. పీస్ అయ్యే మోపు, పాలు పోసే మోపు మొత్తం పడిపోయింది. ఇక మాకు మీరే ఇక ఆధారం. 6 ఎకరాలు వేసిన పీస్కి వచ్చింది. ఇక మాకు నష్టం మీరే మాకు ఆధారంగా. మొత్తం విరిగిపోయి పడిపోయినాయి. ఇంకొక వారం 10 రోజులు అయితే నాకు 15 రోజులల్లో నాకు చేతికి వస్తుండే. అంతా పీసులు జొన్నితులలో పోసినాయి. ఇటు తినరాకుండా అయిపోయింది, అటు కొయ్యరా ఏం చేయరాకుండా బాగా నష్టమైంది. గవర్నమెంట్ ఏం చేయాలి? సాయంత్రం 6 గంటలకు పడ్డది. 6:30 7కి మానవాడి పసుపులు ఇవన్నీ ఖరాబ్ అయినాయి. బాగానే మాడిపూతలు పోయినాయి. నీళ్ళుని అవన్నీ గిరకియాలా, అవంతా నేర్పాలా, అంత బాగా నుక్సాన్ అయింది. మేము పని చేసుకుని పని ఆయన ఎక్క కొట్టింది. మాడిపూత అంతా ఈ పసుపు అంతా ఖరాబ్ అయింది. అంత మేము రైతులైనా అవుతుంది. బాగా నుక్సాన్ అయింది. అంత నేర్పాలా, చేయాలా. అయితే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందించడం ద్వారా నష్టపరిహారం అందుతుందనే ఆశాభావాన్ని సైతం వ్యక్తం చేశారు. మళ్ళీ ముఖ్యంగా చెప్పాలంటే జగిత్యాల జిల్లాలోని కొరుట్ల నియోజకవర్గం, రాయికల్, మేడిపల్లి, కదలాపూర్ మండలాల్లో రాత్రి కురిసిన ఈదురుగాలులకు కురిసిన నేపథ్యంలో అధిక ఉక్కపోత, ఒక్కసారిగా వాతావరణంలో మార్పు ఏర్పడింది. ఈదురుగాలులు భారీ వర్షం కురవడంతో మామిడికాయలు భారీగా నేలరాలయ్యని మామిడి రైతులు వాపోతున్నారు. దీనికి తోడు పసుపు అమ్మేందుకు సిద్ధంగా ఉన్న క్రమంలో వర్షం కురవడంతో పసుపులోనికి నీరు చేరి ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చే తరుణంలో ఈ వర్షార్పణం కావడం నేపథ్యంలో కూడా పసుపు రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారనే చెప్పాలి. ఆన కొట్టింది, ఇంట్లోకి వెళ్ళి ఏం చేతుడు మరి. ఇది కొత్త గెలిగేలు అయితే గెలకిచ్చుకుంటా కొత్తాను వచ్చిన, కొత్త ఆడుతుంది బాగానే వచ్చిన. ఆన కొట్టింది రాత్రి 7, 8 అవుతుండొచ్చు. సావ చంపింది ఆన. నా పేరు బర్కన్ రమేష్. నేను యువ రైతుగా ఒక 4 ఎకరాల పొలం సాగు చేసిన సార్. ఈ వడగండ్ల వర్షంతో, రాని టైంలో వర్షాలు వచ్చి వడగండ్ల వర్షాలతో మాకు ఈ 4 ఎకరాల పొలంలో ఇంత రకంగా వడ్లు రాలిపోయినాయి. ఏం ఆశ లేదు సార్. ఒక 30 ఎకరాల ఒక 30% వడ్ల పంటలో 30% వడ్లు రాలిపోయినాయి సార్. ఈ వడ్లు రాలిపోయిన దానికి రేపు మార్నింగ్ కోసుకుంది సార్. నేను ఈ పొలాన్ని రేపు మార్నింగ్ ఈ పొలం కోతకు వచ్చింది. ఇది చూడండి, ఇట్లా కనిపిస్తుంది ఎంత పొలం. ఇది చూడండి సార్, ఇట్లున్నది. ఇక్కడ కనబడేది మాది 4 ఎకరాల పొలం సార్. 4 ఎకరాల పొలంలో రేపు మార్నింగ్ కోతకు వచ్చింది సార్. నేను రేపు పొద్దున కోసుకుందామని చెప్పేసి తయారు చేసుకున్నాను అన్ని. మధ్యాహ్నం 3 గంటల టైంలో, 2:30-3 గంటల టైంలో వర్షం వచ్చి అకాల వర్షంతో ఈ వడ్లు రాలిపోతే మాకు బాధ చెప్పుకోలేని బాధ ఉన్నది సార్. మాకు ఇదని ఏం చేయాలో అర్థమవుతలేదు సార్. మాకు ఈ వర్షంతో కొంచెం గవర్నమెంట్ మా దయదలిచి రైతులందు మాకు కొంచెం నష్టపరిహారం ఇప్పించగలరని చెప్పేసి మా స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాను నేను.